సో ఈరోజు నేను మీకు వచ్చేసి డేటా టైప్స్ ఇన్ జావా చెప్పబోతున్నాను. అసలు డేటా టైప్స్ అంటే ఏంటి, మనం వాటిని ఎందుకు యూస్ చేస్తాం అని ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్, డేటా టైప్ అంటే ఏంటి? డేటా టైప్ టెల్స్ ది వాట్ కైండ్ ఆఫ్ డేటా వీ కెన్ స్టోర్ ఇన్ ఎ వేరియబుల్. సపోజ్ మనం ఇప్పుడు నేను ఒక నెంబర్ స్టోర్ చేయాలని అనుకుంటున్నాను అనుకో, అప్పుడు మనం ఏ డేటా టైప్ యూస్ చేయాలి? నెంబర్కి మనం ఇంటి యూస్ చేస్తాం. అదే నేను ఒక క్యారెక్టర్ అంటే ఒక సింగిల్ ఆల్ఫాబెట్ స్టోర్ చేయాలంటే అప్పుడు మనం క్యారెక్టర్ అని యూస్ చేస్తాం. లేకపోతే ట్రూ ఆర్ ఫాల్స్ అంటే మనం బులియన్ యూజ్ చేస్తాం. ఒక టెక్స్ట్ అనుకోండి, స్ట్రింగ్ యూజ్ చేస్తాం. సో ప్రతి దానికి, ప్రతి వేరియబుల్కి మనకి ఖచ్చితంగా డేటా టైప్ అనేది యూజ్ చేయాలి బిఫోర్ యూజింగ్ ఇట్. ఓకేనా? జావా అనేది ఎందుకు డేటా టైప్స్ని యూజ్ చేస్తానంటే ఇది ఒక స్ట్రాంగ్లీ టైప్డ్ లాంగ్వేజ్ అన్నమాట. సో మనకి డేటా టైప్స్లో టూ టైప్స్ ఉంటాయి. టూ టైప్స్ ఏంటి? ఒకటి ప్రిమిటివ్ డేటా టైప్, ఒకటి వచ్చేసి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. ఇప్పుడు మనం ప్రిమిటివ్ డేటా టైప్ గురించి డిస్కస్ చేసుకుందాం. ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏంటి? ఇది ఒక బేసిక్ ఇన్బిల్ట్ టైప్. దీంట్లో మనం మన ఓన్గా చేయడానికి ఏమీ లేదు. ఇవన్నీ ఆల్రెడీ జావా ఇన్బిల్ట్ టైప్స్ అనమాట. సో ఇవి వచ్చేసి చాలా సింపుల్ అండ్ బేసిక్ డేటా టైప్స్ అనమాట. సో ఇందులో మనం అంత కష్టపడాల్సింది ఏమీ లేవు. ఇందులో ఈ ప్రిమిటివ్ డేటా టైప్లో మనకి వచ్చేసి 8 టైప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మనం వాటి టైప్స్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి బైట్, నెక్స్ట్ షార్ట్, నెక్స్ట్ వచ్చేసి ఇంట్, నెక్స్ట్ లాంగ్, ఫ్లోట్, డబుల్, క్యార్, బులియన్. ఈ టైప్స్ని మనం ప్రిమిటివ్ డేటా టైప్స్ అని అంటాం. ఈ బైట్ అనేది మనకు ఒక స్మాలెస్ట్ ఇంటీజర్ టైప్ అనమాట. దీని రేంజ్ వచ్చేసి మనకి -128 నుంచి +127 దాకా మనం వాల్యూస్ అనేది స్టోర్ చేసుకోవచ్చు. మనం ఎగ్జాంపుల్ ఎలా తీసుకుంటాం? ఒకవేళ మనం బైట్ అనేది స్టోర్ చేయాలి అనుకోండి, బైట్ a=10 అని స్టోర్ చేసుకుంటాం. నెక్స్ట్ షార్ట్ అనేది బైట్ కన్నా కొంచెం లార్జర్ అనమాట. సో ఇక్కడ మనం ఎలా స్టోర్ చేసుకుంటున్నాం? షార్ట్ b=200 ఇలా స్టోర్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇంట్. మనం చాలా మోస్ట్లీ కామన్ యూజ్డ్ మన జావాలో ఊరికే మనం ఏదైనా స్టోర్ చేయాలి అనుకుంటే, ఏదైనా నెంబర్ స్టోర్ చేయాలి అనుకుంటే మనం ఓన్లీ ఇంట్ మాత్రం యూజ్ చేస్తాం కామన్గా. సో ఇంట్ ఏజ్=20, ఇంట్ మార్క్స్=20, అట్లా సో మెనీ. సో లాంగ్ అనేది మనం వెరీ లార్జ్ ఇంటీజర్స్ కోసం యూజ్ చేస్తాం. సపోజ్ ఒక మొబైల్ నెంబర్ అనుకోండి. సో అలా ఎప్పుడైనా మనం మొబైల్ నెంబర్ స్టోర్ చేయాలి, ఒకవేళ అది లాంగ్ డేటా టైప్ అనుకోండి, మనం ఎండింగ్లో క్యాపిటల్ ఎల్ అనేది ఇస్తాం. ఇక్కడ కనపడుతుంది కదా మీకు, అలా. నెక్స్ట్ ఫ్లోట్ అంటే డెసిమల్ వాల్యూస్ కోసం. సో ఫ్లోట్ ఇలా ఎండింగ్లో మనం ఎఫ్ అని ఇస్తాం. ఇక్కడ కనపడుతుంది కదా, ఇలా ఎఫ్. నెక్స్ట్ డబుల్ అంటే ఇది కూడా డెసిమల్ వాల్యూసే, కాకపోతే ఇంకొన్ని ఎక్కువ డెసిమల్ వాల్యూస్ని స్టోర్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. సో క్యార్ చెప్పాను కదా ఇందాకలా, సింగిల్ క్యారెక్టర్ని మనం ఎప్పుడైనా స్టోర్ చేయాలి అనుకుంటే ఇక్కడ క్యార్ గ్రేడ్ ఏ అని ఇస్తాం. ఇక్కడ ఓన్లీ సింగిల్ క్యారెక్టర్ మాత్రమే యూజ్ చేస్తాం. ఒకవేళ ట్రూ ఆర్ ఫాల్స్ అని అంటే మనం బులియన్ యూజ్ చేస్తాం. సో బులియన్ flag=true. ఓకేనా? సో బైట్కి వచ్చేసి మనం డేటా టైప్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. సో ఈ టైప్స్లో ఒక్కొక్క టైప్కి ఒక్కొక్క సైజ్ అనేది ఉంటుంది. సో మనం వాటి సైజెస్ చూద్దాం. సో నేను ఇక్కడ పక్కన రాస్తాను వాటి సైజెస్ ఎట్లా ఉంటాయి. బయటికి మనకి సైజ్ వచ్చేసి, బైట్ సైజ్ వచ్చేసి మనకి 1 బైట్ అనమాట. 1 బైట్ ఈక్వల్ టు ఎన్ని బిట్స్? 8 బిట్స్. 1 బైట్ ఈక్వల్ టు 8 బిట్స్. సో అట్లా మనం అన్నిటికీ రాసుకుందాం. సో షార్ట్ వచ్చేసి మనకి ఎన్ని? 2 బైట్స్. షార్ట్కి 2 బైట్స్. ఒక నిమిషం. షార్ట్ వచ్చేసి 2 బైట్స్ కాబట్టి మనకి ఇంట్ వచ్చేసి 4 బైట్స్ ఉంటుంది అనమాట. ఇంట్ వచ్చేసి మనకి 4 బైట్స్. అండ్ లాంగ్ వచ్చేసి మనకి 8 బైట్స్ అనమాట, ఎందుకంటే దాని సైజ్ అనేది దీనికన్నా ఎక్కువ కాబట్టి. నెక్స్ట్ ఫ్లోట్ వచ్చేసి మనకి 4 బైట్స్. డబల్ వచ్చేసి 8 బైట్స్. నెక్స్ట్ క్యార్ వచ్చేసి మనకి 1 బిట్ క్యార్ వచ్చేసి మనకి 2 బైట్స్ అనమాట. నెక్స్ట్ బులియన్ వచ్చేసి మనకి 1 బిట్, ఎందుకంటే ఇక్కడ మనం ఎలా సేవ్ చేస్తున్నామంటే ఏదో ట్రూ ఆర్ ఫాల్స్ ఏదైనా ఒక్కటే తీసుకుంటాం కాబట్టి మనం దీన్ని 1 బిట్లా తీసుకుంటున్నాం. ఓకేనా?
సో నెక్స్ట్ మనం నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏందో చూద్దాం. టైప్స్ని మనం రిఫరెన్స్ డేటా టైప్స్ అని కూడా అనొచ్చు. ఇది వచ్చేసి మనకి టు స్టోర్ కాంప్లెక్స్ డేటా అండ్ మల్టిపుల్ వాల్యూస్ని మనం స్టోర్ చేయడానికి ఈ ప్రిమిటివ్ డేటా టైప్ అనేది మనం యూస్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ సైజ్ అనేది నాట్ ఫిక్స్డ్. ఓకేనా? మన ఇష్టం, అకార్డింగ్ టు ది యూజర్ రిక్వైర్మెంట్ వి స్టోర్ అవర్ డేటా. ఇక్కడ ప్రిమిటివ్ డేటా టైప్స్లో ఏంటంటే ఈ వాల్యూస్ అనేది ఫిక్స్డ్ అనమాట. దాని లిమిట్కి ఆ రేంజ్కి మించి మనం వెళ్ళలేం, స్టోర్ చేయలేం వాల్యూని. సో ఇక్కడ అలా కాదు, ఎరేలో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాస్ని స్టోర్ చేయొచ్చు, అది కూడా నెంబర్ ఆఫ్ అనమాట. సో ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ అలా అనమాట. ఓకేనా? నెక్స్ట్ మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. నేను కోడ్ కంపైల్ చేసి చూపిస్తాను. ఓకేనా? ప్రిమిటివ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి, ఏ మెమొరీలో స్టోర్ అవుతాయి అని మనం తెలుసుకుందాం. సో ప్రిమిటివ్ డేటా టైప్స్ వచ్చేసి మనకి స్టాక్ అనే మెమొరీలో స్టోర్ అయి ఉంటాయి. నాన్ ప్రిమిటివ్ వచ్చేసి హీప్లో స్టోర్ అవుతాయి. అది కూడా ఎలానో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మొత్తం కాదు, చూపిస్తాను. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం ప్రిమిటివ్ డేటా టైప్ది. ఇంట్ x ఈక్వల్ టు 5. ఈ టోటల్గా మనకి వచ్చేసి స్టాక్ మెమొరీలో ఇది సేవ్ అయిపోయి ఉంటుంది. దీని రిఫరెన్స్ అండ్ డేటా టైప్ అన్ని అవుట్పుట్ 5 అనేది ఇక్కడ మాత్రమే స్టోర్ అవుతుంది, హీప్లోకి వెళ్ళదు. కానీ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ వచ్చేసి ఎలా స్టోర్ అవుతుంది అంటే, సపోజ్ స్ట్రింగ్ s ఈక్వల్ టు ఏదైనా అభి అనే పేరు ఉందనుకోండి. ఈ అభి అనే డేటా అనేది మనకి హీప్ మెమొరీలో సేవ్ అవుతుంది. ఏదైతే ఎస్ అనే రిఫరెన్స్ వేరియబుల్ మనం తీసుకుంటామో అది వచ్చేసి స్టాక్ మెమొరీలో స్టోర్ అవుతుంది. అర్థమైందా మీకు? ప్రిమిటివ్ డేటా టైప్ అనేది టోటల్గా స్టాక్లో స్టోర్ అయితే, ఏదైతే మనం డేటా తీసుకుంటామో నాన్ ప్రిమిటివ్ టైప్కి అది మాత్రమే హీప్లో స్టోర్ అయి ఉంటుంది. దాని రిఫరెన్స్ మాత్రం మనకి ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది, స్టాక్లో స్టోర్ అవుతుంది. అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు మనం ప్రోగ్రామింగ్ డేటా టైప్స్ని చూద్దాం. సో ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఫస్ట్ ఏంటి, బైట్ని మనం ఎలా స్టోర్ చేయాలంటే బైట్ అండ్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు 20. నెక్స్ట్ షార్ట్ b ఈక్వల్ టు 120. నెక్స్ట్ ఇంట్, మోస్ట్ కామన్లీ యూజ్డ్ మనం ఏం యూజ్ చేస్తాం, ఇంట్ 360. నెక్స్ట్ ఏముంటుంది, లాంగ్ L ఈక్వల్ టు, సపోజ్ నేను ఏదో ఒకటి నెంబర్స్ ఇద్దాం అనుకున్నాను, ఎండింగ్లో మనం క్యాపిటల్ L అని పెట్టాలి. నెక్స్ట్ ఫ్లోట్ f ఈక్వల్ టు 12.3, ఎండింగ్లో మనం f అని మెన్షన్ చేయాలి. నెక్స్ట్ డబుల్ ఈక్వల్ టు d ఈక్వల్ టు ఎంత పెడదాం, 13.56. ఓకే, 65 సారీ. నెక్స్ట్ క్యార్ అంటే ఓన్లీ మనం సింగిల్ లెటర్ని మాత్రమే యాక్సెస్ చేసుకుంటున్నాం, ఎస్. ఓకే, నాకు తెలిసి డబల్ అవసరం లేదనుకుంటా, సింగిల్ కొటేషన్ చాలు, సరిపోతుంది. స్ట్రింగ్కి మనం డబల్ కొటేషన్స్ ఇస్తాం. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ బులియన్, ట్రూ ఆర్ ఫాల్స్ని యూస్ చేసుకోవడానికి. బులియన్కి ఈస్ పాస్ అని ఇస్తా, ఒకవేళ ట్రూ అయితే ట్రూ, లేకపోతే లేదు. ఓకే, సో ఇప్పుడు మనం వీటన్నిటిని ప్రింట్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం ఫాస్ట్గా వీటిని ప్రింట్ చేసుకుందాం. నెక్స్ట్ మనం లాంగ్కి L, నెక్స్ట్ ఫ్లోట్కి F, డబుల్కి D, క్యార్కి ఏం తీసుకున్నాం, C. నెక్స్ట్ ఇంకో SOP స్టేట్మెంట్ కావాలి. నెక్స్ట్ ఈస్ పాస్. సో ఇప్పుడు మనం వీటిని రన్ చేద్దాం. సో మనకి అన్ని అవుట్పుట్స్ వచ్చాయి కదా. సో ఇక్కడ మనకు కావాలి అంటే మనం వాటి సైజ్ తెలుసుకోవచ్చు అండ్ వాటి రేంజ్ కూడా తెలుసుకోవచ్చు. సో నేను అది మీకు ఎలా చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సపోజ్ నాకు బైట్ సైజ్ కావాలనుకోండి, నేను ఎలా చేస్తానంటే బైట్ డాట్ సైజ్ అని ఇస్తాను, క్యాపిటల్ ఎస్. సో ఒకసారి రన్ చేద్దాం.
ఇక నేను ఏం మిస్టేక్ చేశాను చెప్పండి. బి క్యాపిటల్. చూడండి దాని సైజ్ ఎంత, 8. ఓకేనా. ఎందుకు మనకి ఇక్కడ 8 వచ్చింది అని గెస్ చేయండి. 1 బైట్ ఈక్వల్ టు, బైట్ సైజ్ ఎంత, 1 బైట్. 1 బైట్ ఈక్వల్ టు 8 బిట్స్ కదా. సో అందుకని నాకు 8 అని వచ్చింది. సో అలా మనం అన్నిటికీ చేద్దాం. ఓకేనా. సో ఇక్కడ నేను బైట్ షార్ట్ ఇంటీజర్కి చేశాను, మిగతావి మీరు చేయండి. ఓకేనా. చేసి నాకు కామెంట్స్లో ఆన్సర్స్ పెట్టండి ఎంత సైజ్ ఏంటి అని. సో ఇక్కడ చూసారా 8, 16, 32 ఇవి వాటి బిట్స్ అనమాట, బిట్స్ యొక్క సైజ్. ఓకేనా. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.